ఏపీలో రోడ్ల పరిస్థితిపై నారా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో ఆర్&బి శాఖపై రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో కొత్త మెరుగైన సాంకేతికతను వినియోగించే విషయంపై సమీక్షలో చర్చించారు. రోడ్ల దుస్థితి, నిధుల అవసరం, ప్రస్తుతం ఉన్న సమస్యలపై సీఎంకు అధికారులు వివరించారు. నాడు రోడ్ల మరమ్మతులపై కనీస మొత్తంలో కూడా నిధులు ఖర్చు చేయలేదని సీఎంకు అధికారులు తెలిపారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని అన్నారు. కాంట్రాక్టర్లు కూడా నేడు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని అన్నారు. రాష్ట్రంలో 4151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతల సమస్య ఉందని అధికారులు చెప్పారు. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్డు 2936 కిలోమీటర్ల మేర ఉన్నాయని సీఎంకు తెలిపారు. గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదని ఆరోపించారు. వాహనదారులు, ప్రజలు 5 ఏళ్ల పాటు నరకం చూశారని మండిపడ్డారు. రోడ్ల పరిస్థితిని మార్చి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. మొత్తంగా రాష్ట్రంలో 7087 కిలోమీటర్ల పరిధిలో తక్షణమే పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని అధికారులకు వివరించారు. వీటి కోసం కనీసం 300 కోట్ల నిధులు అవసరమని అన్నారు. అత్యవసరంగా బాగు చేయాల్సిన రోడ్లపై దృష్టి పెట్టాలని సూచించారు. వెంటనే టెండర్లు పిలిచి అత్యవసర పనులు చేపట్టాలని ఆదేశించారు. తిరుపతి, ఐఐటి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, ప్రభుత్వ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. తక్కువ ఖర్చుతో మన్నిక ఉండేలా రోడ్ల నిర్మాణానికి జరిగిన పరిశోధనల వివరాలను సమీక్షలో సీఎంకు తెలిపారు. సాంప్రదాయ పద్ధతిలో కాకుండా పలు రకాల మెటీరియల్స్ ఉపయోగించి రోడ్ల నిర్మాణం చేపడితే కలిగే ప్రయోజనాలపై చర్చించారు. నేల తీరు, ట్రాఫిక్ రద్దీ, వర్షాలు దృష్టిలో పెట్టుకుని రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందన్నారు. వర్షాకాలంలో కూడా రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టే సాంకేతికపైన నిపుణులు సాధ్యాసాధ్యాలు వివరించారు. ఈ సమీక్షలో ఆర్&బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పలువురు అధికారులు, నిర్మాణ రంగ నిపుణులు పాల్గొన్నారు.